అందరూ సేవ చేసుకుంటున్నారు, అందరూ ముస్తాబు చేస్తున్నారు. హలో, హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగానే ఉన్నాను, మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నా. దేవి శరన్నవరాత్రి సందర్భంగా అమ్మవారి నవదుర్గ అమ్మవారి ఆలయం దగ్గర కలశ స్థాపన జరుగుతుంది. మేమైతే అక్కడికి వచ్చి అమ్మవారి సేవ చేసుకుంటున్నాం. అమ్మవారిని సేవ చేసుకుని అలంకారం చేసాం. మీరు కూడా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాము. వీడియో చాలా బాగుంటుంది, మీరు కూడా చూడండి. అమ్మవారు తరిస్తారని అనుకుంటున్నా. గో కనిపిస్తే అది కలశస్థాపన జరుగుతుంది అన్నప్పుడు అమ్మవారిని ఆ పీఠం మీద కూర్చోబెడతాం. సంవత్సరం కూర్చోబెడతాం అక్కడ అమ్మవారిని మాత్రం. ఫస్ట్ రోజు బాల త్రిపుర సుందరమనాదిగా అమ్మవారికి తెల్లారుజామునే అలంకారం చేసాము మేము. ఇంకా అలాగా అది దసరా చేస్తున్నాం అందరి ప్రోత్సాహంతోనే. పంతులు గారు అయితే ఇంకా రాలేదు, అన్నీ రెడీ చేసి పెట్టుకోమంటే ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. ఇవన్నీ కలశాలు, ఇది ఉత్సవాలు, అమ్మవారు, చిన్న అమ్మవారు. పంతులు గారు వచ్చిన తర్వాత వీడియో క్లిక్ చేయకుండా అలంకరణ రోజుకో వీడియో పెడతా ఉంటామండి. దసరా సందర్భంగా అమ్మవారి గుడి మాత్రం చాలా బాగుంటుంది. ఆమె తీర్చే తల్లి చాలా వైభవంగా ఉంటుందండి. ఫస్ట్ రోజు కాబట్టి అన్నీ రెడీ అవ్వలేదు, చెప్తాను. అన్నీ రెడీ అయిన తర్వాత అనుగ్రహం మాత్రం చాలా అనుకున్న తీర్చే తల్లి నవదుర్గమ్మ. ఈ బతికేడు బేసినే
తుమ్మండుగురు దగ్గర వేసేయి. వేదికని తర్వాత మహిషాసురమర్ధిన్యై నమః. ఓం క్లీం క్లీం శ్రీం మహిషాసురమర్ధిన్యై నమః. మహిషాసుర పెట్టేయండి. అదేంటి ఆకుపచ్చ? ఓం హిరణ్యవర్ణం హరిణీం రాజరాజేశ్వరీ దేవ్యై నమః. నమస్కారాన్ సమర్పయామి. శ్రీమాతాయ నమః. మళ్ళీ కదలకుండా పెట్టే. ఇప్పుడు ఆవాహయామి. ఆవాహనం కూర్చోండి. పట్టు